నువ్వు చేస్తున్నావు కదా ఆయన. నేనే విశ్వాసం ఉంచలేకపోతే కష్టాలు వచ్చినప్పుడు కదిలిపోతున్నా. కరువు ఖడ్గము శ్రమలు మా మీద దాడి చేసినప్పుడు మేము భయపడిపోతున్నాను. అయ్యా నువ్వు ఉన్నావని ధైర్యంగా ఉండలేకపోతున్నావు, కదిలిపోతావు. ఈరోజు ధైర్యపరిచినందుకు అరణ్యంలో సిద్ధపరిచిన వాడు నీకు యాత్రలో కూడా ఏమైనా సిద్ధపరచగలడు. ఆహారమైన వస్త్రములైన ఆయన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడట. చింత యావత్తు ఆయన మీద వేస్తాడు. మనుషుల మీద వేసిన మనుషులు నమ్మిన ప్రయోజనం లేదు. దేవుని నమ్ముకున్న వారికి మేలు చేయడానికి సమస్తము సమకూడి జరుగుతుంది అన్నమాట. దయగలేరు మా తండ్రి, నీవు మా దేవుడవయ్యా, శక్తిమంతుడవు, అధికారం సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడవు, సమస్తము బాగు చేస్తున్నవాడు, నరకము తప్పించిన వాడు, ఈ లోకములో మా కోసం సిలువను అనుభవించి శ్రమను అనుభవించి నలుగొట్టబడి హింసించబడి మొత్తబడి మా శిక్ష యావత్తు కొట్టివేసిన దేవుడు, మా శిక్షను నీవు భరించి మమ్మలను నిర్దోషులుగా చేసిన దేవుడు, మా కోసం మీరు దెబ్బలు తిని మాకు స్వస్థతనిచ్చిన దేవుడు, శ్రమను అనుభవించి మా శ్రమను తప్పించిన దేవుడు, నరక యాతన అనుభవించి నరకము తప్పించిన దేవుడు, మా కోసం మరణించి మరణమును మా తప్పించిన దేవుడు, నిత్య జీవానికి వారసులుగా చేసిన గొప్ప దేవుడవు నాయన. సర్వాధికారి అయిన దేవా, నీవు నిరంతరం స్తోత్రార్హుడు అయి ఉన్నావు. నీ స్తోత్ర క్రియలు మేము మా పిల్లలకు తెలియచేయనట్లుగా శక్తి దయచేయండి. వారు నిన్ను మర్చిపోకుండా, మా పితరులు ఎన్ని చేసినా నిన్ను మర్చిపోయారు. మా పితరులు ఎన్ని చేసినా నీ వాడు కనులు ఎదురు నేను అద్భుత కార్యం చేసిన వాళ్ళు మర్చిపోయారయ్యా. మర్చిపోయి నిన్ను శోధించి సంహరించబడ్డారు. మా పిల్లలు అలాగా ఉండకుండా మా పిల్లలకు నీ ఆశ్చర్య కార్యములు వివరించి తెలియజేసి వారు నీ అంద విశ్వాసం ఉంచి రక్షణ పొందేవారిగా మేము కూడా మా పిల్లలకు నీ యొక్క గొప్ప కార్యములు వివరించేవారిగా మనం ఆయుధపరచున్నాను. ఈ సమయాన్ని బట్టి మమ్మల్ని దీవించి బలపరచున్నాం. యేసుక్రీస్తు గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్దాం అందరూ ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు మనం దీవించుగాక. ఆమేన్.